తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా రాజకీయాల కోసం చేస్తే ఇలాంటి పరిస్థితే వస్తుందని బీజేపీ విమర్శిస్తుంది. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కావాలంటే ఢిల్లీ వెళ్దామన్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్ మొత్తం ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఎందుకు కలిసి రాలేదని కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పుడు రాకుండా ఇప్పుడు రమ్మనడం ఏంటని ప్రశ్నించారు. దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లుచుకుల్ని మీరు, ఎందుకంటే మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు, ఇది మీ బాధ్యత. కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము, బిల్ తెచ్చింది మీరు, డిక్లరేషన్ తెచ్చింది మీరు, ఆర్డినెన్స్ తెచ్చింది మీరు, సవరణ తెచ్చింది మీరు, చివరికి మా మీద దోష బ్లేమ్ చేస్తారా? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రకమైన రాజకీయాలు చేయకండి. ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి, అంతేగాని అప్లిఫ్ట్మెంట్ అది బీసీస్ ఉండాలి, కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు ఉండి ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి అది? ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టండి. దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలు ఏడవాలో అర్థం కావట్లేదు. కేబినెట్ సహచరులు మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం. పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులందరినీ కలిసాం. పార్లమెంట్లో మీకు మద్దతు ఇవ్వండి, మాకు కొంచెం గొంతెత్తి అరిచాం. వచ్చారా మీరు? ఎక్కడ పోయారు మీరు ఆ రోజు? ఇవాళ ఇందాక ఏదో మాట్లాడితే మేము కలిసి వస్తాం పోరా, ఏమైంది?